తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డితో పాటు ఇండిన్లు తిరిగి ప్రచారం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడికి పోయినా కనిపించేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చినాడో, నవరత్నాలు ఏవైతే ప్రకటించాడో, ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆయన అమలు చేసినాడు. క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏమేం వాగ్దానాలు ఇచ్చినాడు, సూపర్ 6లు, సూపర్ 7లు. ఇవాళ 15 నెలలు అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చి. ఏమి అమలు చేసినాడనేది ప్రజలు చూస్తా ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు, ఇప్పటి వరకు ఎవరు ఉచితంగా బస్సులో పోయింది లేదు. నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగి కూడా ఇచ్చింది లేదు. 45 సంవత్సరాలు దాటితే మహిళలకు ప్రతి ఒక్కరికి ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తా అన్నాడు. దాదాపు 15 మాసాలు అవుతుంది. 1800 పైసలు, 18,000 పైసలు కూడా ఇలా ఇప్పటిదాకా, రూపాయలు పక్కన పెడితే. మరి ఇవాళ 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. మరి 50 సంవత్సరాల వయసు పడిన వారికి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చింది లేదు. ఇన్ఫాక్ట్ 60 పైన ఉండే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 66.5 లక్షల మందికి పెన్షన్లు వచ్చేటివి. ఈ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల పెన్షన్లలో కోత కోసి కేవలం ఇప్పుడు 61 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే పరిపాలన ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ రైతు భరోసా అన్నారు, 15 నెలలు అవుతా ఉంది. కనీసం ఫస్ట్ 12 నెలలకు సంబంధించి 20 + 6,000 26,000, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి 26,000 అంటే 52,000. అంటే ఒకవేళ ఈ సంవత్సరంలో 3 నెలలు అయినాయి అనుకున్నా కూడా ఒక 30,000 రూపాయలు అయితే 15 నెలలకు సంబంధించి ఇవ్వాల్సింది ఉంది. మరి 30,000కు గాను ఇప్పటి వరకు ఎంత ఇచ్చింది అకౌంట్లో రైతులకు? 2,000 రూపాయలు వచ్చింది. 2,000. సో కేవలం పోలీస్ వ్యవస్థలను, అరాచకాన్ని, ధనాన్ని నమ్ముకొని మీరు ఇవాళ ఎన్నికలు కంటెస్ట్ చేసినారు. మీ పర్ఫార్మెన్స్ ని నమ్ముకొని మీరు చేయడంలా, మీ ప్రభుత్వం యొక్క ఈ 15 మాసాలకు సంబంధించిన పనితీరును నమ్ముకొని మీరు ఏమాత్రమూ చేయడంలా. మీకు క్లారిటీ ఉంది, అది ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగితే చేతికి చిక్కరనే క్లారిటీ మీకు చాలా బాగా స్పష్టంగా ఉంది. మీకు తెలుసు ఆ విషయం. కేవలం డబ్బును, కేవలం అరాచకాన్ని, కేవలం పోలీసులను ఇవి నమ్ముకొని మీరు ఎన్నికలు చేస్తా ఉన్నారు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్ల పేరుతో పోలింగ్ రోజు మీరు స్టేషన్లలో కూర్చోబెట్టి ఈ మాదిరి దుశ్చర్యలకు పాల్పడకుండా, అక్రమ కేసులు పెట్టకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ 15 బూతుల్లో మొత్తం అన్ని బూతుల్లో జరిపే ధైర్యం మీకు ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా? ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపితే మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నాం, ఎన్నికల కమిషన్ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాం, గట్టి చర్యలు తీసుకోండి. పోలీసులు ఇక్కడ అధికార పార్టీకి తొత్తుల్లా పనిచేస్తా ఉన్నారు. గడిచిన 15 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వందలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో పోలీసులను కూడా వారించండి. అక్రమ కేసులు పెట్టకుండా, బైండ్ ఓవర్ల పేరుతో స్టేషన్లో కూర్చోబెట్టకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి ఇద్దరికి. ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ ను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. తప్పకుండా పులివెందుల ప్రజలందరినీ కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం, మనకు మంచి జరిగిందంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వీళ్ళిద్దరి హయాంలో మన ప్రాంతానికి సంబంధించిన తాగునీరు కానీ, మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కానీ జరిగింది. పైన, పులివెందుల పైన మూకుమ్మడిగా బీజేపీ, టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు అందరూ కలిపి దాడి చేస్తా ఉన్నారు. ఈ దాడిలో పులివెందుల యొక్క ఖ్యాతిని, పులివెందుల యొక్క ఐడెంటిటీని తప్పకుండా నిలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటున్నా.